నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కేటీఆర్ ట్వీట్ కి స్పందించిన బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ నాయకులు వ్యాల హరీష్ రెడ్డి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ కి చెందిన ఇంటర్నేషనల్ పారా త్రో బాల్ ప్లేయర్ కృష్ణవేణికి కేటీఆర్ చేతుల మీదుగా ₹1,00,000 చెక్ అందజేశారు. వరంగల్ కి చెందిన ఇంటర్నేషనల్ పారా త్రో బాల్ ప్లేయర్ కృష్ణవేణి గతంలో ఎన్నో మెడల్స్ సాధించగా తొందరలో జరగనున్న ఆసియన్ గేమ్స్ లో సెలెక్ట్ అయ్యారు. తనకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల గేమ్స్ లో పాల్గొంటానో లేదో అని ఆర్థిక చేతిని అందించాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఎవరైనా సాయాన్ని అందిస్తే తప్పకుండా దేశానికి, మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తారని కృష్ణవేణి తెలిపారు. ఈ పోస్ట్ కి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ తప్పకుండా సాయాన్ని అందిస్తామని భరోసానిచ్చారు. విషయం తెలుసుకున్న రామగుండం నియోజకవర్గ వాస్తవ్యులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ఆర్ఐ వ్యాల హరీష్ రెడ్డి కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ₹1,00,000 ఆర్థిక సాయంని బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ చేతుల మీదుగా కృష్ణవేణికి అందించారు. హరీష్ గారు బాగా పనిచేస్తున్నాడు. ఏ పేరు? ఎవరు? హరీష్ రెడ్డి గారికి వాళ్ళ ఫాదర్. మీరే ఇవ్వండి, నేను చేసుకోండి. మీరు భోజనం చేస్తారా? అయ్యో, ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నారు మీరు? మార్చ్. ప్రిపేర్ అవుతున్నారా బాగా? ఇదివరకు ఎక్కడెక్కడికి వచ్చినారు? అది తిరుపతి. మీరు నిరంజన్ రెడ్డి సార్, హరీష్ రెడ్డి అని మన టెక్సస్ లో ఉంటాడు కదా, ఫాదర్ ఎంపీపీ మన రామూరు. సో నేను మొన్న ఈ అమ్మాయి ఇది చూసి ₹80,000 కావాలి ట్రావెల్ కి కంబోడియాలో. ఇక్కడ గేమ్స్ ఎక్కడ కంబోడియా ట్రావెల్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను పెడితే హరీష్ నాకు ఫోన్ చేసి ఏం చేయాలనుకుంటున్నాను అన్నాను. వాళ్ళ ఫాదర్ నుంచి చెక్ ఇచ్చి పంపించాను. హరీష్ రెడ్డి టెక్సస్ మాస్టర్. అంకుల్ కూడా పోయినప్పుడు కూడా రిసీవ్ చేసుకొని ఉన్నాడు. మదర్ ఎంపీ, ఫాదర్ అమ్మాయి ఇక్కడ ట్రావెల్ చేస్తుంది. ఆల్ ది బెస్ట్. మళ్ళీ మెడల్ తీసుకొని కూడా తినలేదండి. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, మహిళా అధ్యక్షురాలు కూతురి సుమలత, సీనియర్ నాయకులు భూంపల్లి భీమరావు మాట్లాడుతూ కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని దుబ్బాక నియోజకవర్గం ప్రజలు 2 సార్లు ఎంపీగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపిస్తే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న మాట్లాడుతూ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ అయిందని చెప్పేసి, ఒకసారి ఎమ్మెల్యే అయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవమే అయ్యా. ఇక్కడ దుబ్బాక నియోజకవర్గ ప్రజలు కూడా వాళ్లకు ఓట్లేసి బ్రహ్మాండమైన మెజార్టీని ఇచ్చిర్రు. కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ అయి, ఒకసారి ఎమ్మెల్యే అయి దుబ్బాక నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఒకటే గ్రహించాలి, ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నువ్వు ఏం చేసినావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మా చెరుకు శ్రీనన్న గారు మంత్రుల దగ్గరికి తీసుకువెళ్ళి ఈ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించి ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు ప్రోటోకాల్ అని రగడ చేస్తూ ఉన్నారే, మీకు సిగ్గుండాలి. ఎందుకంటే గతంలో మీ గ్రామ పార్టీ అధ్యక్షులు కూర్చున్నారు వేదికల మీద, మండల పార్టీ అధ్యక్షులు కూర్చున్నారు, అదే విధంగా కొబ్బరికాయలు కొట్టిర్రు. మాట్లాడుతున్న నాయకులు అంటున్నారే, నిన్న చేగుంటల ఏదైతే గొల్లపల్లి సబ్ స్టేషన్ లో మాట్లాడిన నాయకులు, గొల్లపల్లి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం జరిగినప్పుడు కూడా నిన్న కూర్చున్న నాయకులు కూడా కొబ్బరికాయలు కొట్టిర్రు. మరి ఏ ప్రోటోకాల్ ఉన్నదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొబ్బరికాయలు కొట్టిర్రు. దానికి పూర్తి ఆధారం మా దగ్గర ఉన్నది, దానికి జవాబు చెప్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రోటోకాల్ విషయము పక్కకు పెట్టండి. ఎందుకంటే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కావాలి. ఈ అభివృద్ధిని అడ్డుకోవాలని మీరు చూస్తే మీరు అడ్డుకుంటామంటున్నారా? రండి, చూస్తాం. మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పేసి చెప్తా ఉన్నాం. మీరు గ్రహించండి, దుబ్బాక అభివృద్ధి మీ చేతగాలే.
మీ ఎమ్మెల్యే ఉండి కూడా ఇక్కడ పని చేస్తలే. కానీ మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఓటమి పాలైనా కానీ ఇక్కడ ప్రజా తీర్పును శిరస వహించి ప్రజల మన్ననలు పొందడానికి తన సాయశక్తుల కృషి చేస్తూ ఎక్కడ ఎమ్మెల్యే గారు చేయనటువంటి అభివృద్ధి పనులను చేస్తున్నాడని మీ అక్కసుతోటి ఏదైతే ఈ అక్కసు వెళ్ళగడుతున్నారో అది మంచి పద్ధతి కాదు. బిడ్డ మీరు ఖబర్దార్, మేము అడ్డుకుంటాం, రచ్చ చేస్తామంటే మిమ్మల్ని కూడా తరిమి కొడతారు ప్రజలు. రండి చూస్తాం, ఎవరిని అడ్డుకుంటారో చూద్దాం అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఒకటే, వాళ్ళు మా సీనన్నకు ప్రోటోకాల్ లేదని చెప్పేసి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. దానివల్ల మీ ఎంపీ 2 సార్లు గెలిచిండు, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏ పని కూడా గెలిచి 8 సంవత్సరం అవుతుంది. దుబ్బాక నియోజకవర్గానికి ఏ అభివృద్ధి కూడా తీసుకురాలేదు ఇప్పటికీ కూడా. మా సీనన్న ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క మంత్రి దగ్గర కలిసి మా దుబ్బాక నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఉచితంగా కావాలి, మా దుబ్బాక నియోజకవర్గం మాకు అభివృద్ధి చేయాలని చెప్పి మా మంత్రులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి పనులు చేపిస్తే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు కుంభకాయ్ గుండా నాయకుల లెక్క రౌడీ రాజకీయాల లెక్క చేసుకుంటూ వాళ్ళు కొబ్బరికాయలు కొట్టేంత స్థానికం నీకు లేదు. ఒక వార్డు మెంబర్ కాదు, మీరు ఒక సర్పంచ్ కాదు, ముత్యం రెడ్డి ముఖం చూసి ఊరుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది వాళ్ళ పద్ధతి కాదు. చెప్తున్నాం ఒకటే, మేము మా శ్రీనన్న 24 గంటలు దుబ్బాక ప్రజల కోసం కష్టపడుతున్నాడు. దుబ్బాక ప్రజల కోసం అనునిత్యము ఈ 4 సంవత్సరాలు కూడా తను పని చేస్తాడు. 24 గంటలు దుబ్బాకకు వస్తాడు. కాబట్టి మీరు ఎక్కడ అడ్డుకుంటారో బిడ్డ, మేము కూడా మీరు అడ్డుకున్న సంగతి మేము కూడా చూస్తాము. మేము కూడా అడ్డుకున్న మేము తిరిగితే మీరు ఎక్కడ ఉంటారో మేము చూస్తాము. మీరు ఇంకా చెలరేగుతారు అంటే మేము ఈ సంగతి మేము చేస్తాము. ఇంకొకసారి మా చీనన్న జోలికి వస్తే మాత్రము మా చీనన్న పేరు తీస్తే బిడ్డ తస్మాత్ జాగ్రత్త, ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండండి మీరు. ఇంకా మరి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టినామని మళ్ళీ మీరు నోరు జారీలనుకో, ఎక్కడ మీ చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు ఊరుకున్నాం కానీ ఇప్పుడు ఊరుకునేది లేదు. జై మా. నిన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే చెరుకు శ్రీనివాసరెడ్డికి ఏ అర్హత ఉండి కొబ్బరికాయలు కొడుతున్నాడు అనే ప్రోటోకాల్ లేదు, ఏం లేదని చెప్పి వార్డు మెంబర్ కూడా గెలవడని చెప్పి అనేక రకాలుగా ఇలా ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. అయ్యా, రైతు ధ్యేయమని చెప్పి రైతు ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నటువంటి మా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఆనాడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ కూడా రైతుల పక్షాన ఆయన రైతు రుణమాఫీ కూడా చేసిండు. అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే అమల్లోకి వచ్చినాక కూడా మేము చేస్తామని చెప్పి 6 గ్యారెంటీలు కూడా ఇప్పుడు కూడా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ చేసిండు. ప్రజాపాలనలో భాగంగా ప్రజల క్షేత్రంలో ప్రజలను మామేకం చేస్తూ రైతుల పక్షాన నిలబడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా దుబ్బాక నియోజకవర్గంలో కనీసము నిధులు లేనటువంటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 2 సార్లు మీరు ఎంపీగా ఉన్నారు. మీరు ఎమ్మెల్యే ఉన్నటువంటి రఘునందన్ రావుకు బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి రఘునందన్ రావును ప్రోటోకాల్ మీద ఆయన గౌరవించిరా? ఫస్ట్ మా సీనియర్లను మీరు విమర్శిస్తారు. ఫస్ట్ మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎమ్మెల్యేని ఏ కులంలో కూడా ఎక్కడ కూడా ఆయనకు విలువ లేకుండా చేసారు రఘునందన్ రావుకు. మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. వేరే నాయకులారా చెరుకు శ్రీనివాసరెడ్డిని మేము ఎక్కడైనా సరే తిరగనియము, అడ్డుకుంటామని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు చేతగాని మాటలు, చౌకబారు మాటలు చెప్పడం సరైన విధానం కాదు. ఫస్ట్ మీ ఎమ్మెల్యే గారికి చెప్పండి. వేరే నాయకులారా, దుబ్బాక నియోజకవర్గంలో కాలేజీలు కావాలి, ఇంకా రెవెన్యూ డివిజన్ కావాలి, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద మంత్రుల దగ్గరికి పోయి ఎమ్మెల్యే కోటల ఆయన తీసుకొచ్చి శాంక్షన్ చేయించి దుబ్బాక అభివృద్ధికి తోడ్పడమని ఎమ్మెల్యే గారికి మీరు చెప్పాల్సింది పోయి చెరుకు శ్రీనివాసరెడ్డి మంత్రుల దగ్గరికి పోయి అనేక రకాలుగా నిధులు చేస్తుంటే ఇలా దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తుంటే శ్రీనివాసరెడ్డి మీరు అనేక రకాలుగా చౌకబారు మాటలు మాట్లాడడం సరైన విధానం కాదు. మీరు ఎక్కడైనా అడ్డుకుంటే ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన మేము తిప్పుకోదామని చెప్పి అక్బర్పేట భూంపల్లి మండల పక్షాన ఈ సందర్భంగా మేము శ్రీ దత్తాత్రేయ అవతారమూర్తి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో ఎన్టీపీసీ టౌన్షిప్ వైకుంఠపురం హరిహర దేవాలయ ప్రాంగణంలోని దుర్గామాత ఆలయంలో సామూహిక శ్రీ
అనగాష్టమి వ్రతం ఎంతో వైభవంగా జరిగింది. కరీంనగర్ నుండి ప్రత్యేకంగా వచ్చిన వేణుగోపాల శర్మ దుర్గామాత ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ రాజనరేంద్ర శర్మ వ్రతం నిర్వహించారు. దేవీం వాజవనిం తదేవాస్త్వా విశ్వరూపః పసవో వదంతి సానో మంత్రే జమోర్జం దుహాదేనుగష్టాన్ ఉపశిష్టయితోయం మహారుక్తో సమర్థోస్తో తదేవ లగ్నం సూర్యం తదేవ తారాబలం విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంద్రియయుగం స్వామి యంత్రయోగేశ్వరకృష్ణః యత్ర పార్థోదనదరః తత్ర స్వేదిజయో భూతిః ధ్రువానేతిర్మధర్మమా సుదే సకల కళ్యాణ భాజనమిత్ర జయతే పురుషశ్రవణం నిత్యం వ్రజామి శరణమరిం సర్వదా సర్వకాలేషు नास्ति देशामंगलेशा हृदयस्थो मंगलायतम हरिं लाभस्य देशं जयस्तेषं कसत्तेष प्रभवेशामिन्दी परिश्यामा हृदयस्थो जनार्दनः पदामवर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सुमुखश्च एकदन्तश्च कपिलो गजकन्यकलं भोजरज्जविकटो विघ्नराजोगनाथः दोपुरकेतर्गणाध्यक्षो बालचन्द्रो गजानन वक्रतुण्डशूर्पकर्णो हिरण्यस्कन्धभुजः षोडशैतानि नामानि प्रविशे विद्यारम्भे विवाहित प्रवेशनिक संग्रामे सर्वकालेषु విగ్రహ సస్యన జయతే 2 అక్షంతో తీసుకొని ఆ పటం మధ్యలో అమ్మవారి దగ్గర ఏంటి మీరు మధ్యలో గ్రీన్ రెడ్ కలశ దగ్గర ఏంటి ఓం శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యానమః ఉమామహేశ్వర ధ్యానమః వాణి హిరణ్యగర్భ ధ్యాన శశి పురందర ధ్యాన అరంధదేవష్ట ధ్యాన శ్రీ సీతారామ ధ్యాన ఇష్ట దేవతా మండప దేవతా కుల దేవతా భవిష్యేభ్యో మహాజనేభ్యో సద్గురేభ్యో అక్కడ సద్గురు పాదకాలు ఉన్నాయి అక్కడ 2 అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి మీ అటుకుడి వైపు సద్గురేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః ఆచమ్య ప్రాణానాచమ్య మీ దగ్గర ఉదయం పాత్ర 3 సార్లు నీళ్లు తాగండి లేదంటే కళ్ళకి ఎత్తుకోండి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః మధుసూదనాయ నమః శ్రీధర ఋషికేశ దేవదత్త మన కరీంనగర్ వాస్తవ్యులైన వేణుగోపాల శర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఈ అనగాష్టమి వ్రతాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు చాలా కాలంగా. దాంట్లో భాగంగా మన ఇంటిపూసి దుర్గా సరస్వతి సమేత గాయత్రి హరిహర దేవాలయంలో నవంబర్లో ఒకసారి చేశారు. మళ్ళా ఈసారి కూడా చేయాలని చెప్పి మన కవిత గారి మేడం గారి ఆధ్వర్యంలో లలిత సహస్రనామ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అనగాష్టమి వ్రతాన్ని అమ్మవారి దేవాలయంలో నిర్వహిస్తున్నారు. ఇది వారు చెప్పినట్టుగా లోక కళ్యాణం కొరకు లోకంలో ఉన్న సమస్త జనులందరూ కూడా పాపరహితులై సుఖ సంతోషాలతో ఆధ్యాత్మికంగా గురువు యొక్క కృపను పొందాలి అని చెప్పి ఈ యొక్క ప్రచారం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎన్టీపీసీ సంస్థకు తర్వాత ఇక్కడికి వచ్చి ఈ యొక్క వ్రత కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఆ యొక్క దత్తుని కృప ఎల్లవేళలో ఉండాలని ఈ విధంగానే వాళ్ళు ఈ యొక్క వ్రతాన్ని ఎల్లప్పుడూ ఆ దత్తుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి ఆ దత్తాత్రేయ స్వామి వారిని ఆ దుర్గా సరస్వతి సమేత గాయత్రి దేవిని ప్రార్థిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. శ్రీ గురుదత్త అవధూత దత్తపీఠాధిపతి జగద్గురు పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆజ్ఞ మేరకు మన తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క అనగా వ్రతాలను దత్త ప్రచారం చేస్తున్నాము. లోక కళ్యాణార్థమై ఈ యొక్క వ్రతాలు మనం చేస్తున్నాము. ఇది మన హిందూ ధర్మం నిలబడాలని అలాగే మహిళ శిశువులపై జరిగే అగత్యాలంతా నిషేధించబడాలని ఆ గోహత్య కూడా నిషేధించబడాలని ఇదే సదుద్దేశంతో ఆ దత్త ప్రచారంలో భాగంగా ఈరోజు ఈ మన ఎన్టీపీసీ గాయత్రి మాత ఆలయంలో ఈ అనఘాష్టమి వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరిస్తున్నాము. అఘము అంటే పాపము, అనఘం అంటే పాపరహితం. కలియుగంలో మనము పాపభీతులమై ఉంటామట. మరి కోరికలు నెరవేర్చుకోవాలంటే ఆ పాపాలు అడ్డంకి అవుతాయట. ఈ పాపాలు పోతేనే మన మనసులో ఉన్న కోరికలు ఆ యొక్క నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి పాపాలను ఇట్టే తొలగించే ఆ యొక్క అనఘామాత ఆ దత్తస్వామి అనఘస్వామి మరి ఈ వ్రతం ఆచరించడం వల్ల మనసులో ఉన్న ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేర్చుకోవడమే కాకుండా ఆ యొక్క లక్ష్మీ స్వరూపం అమ్మవారు ఉంటుంది. కాబట్టి అష్టలక్ష్మి ఆ యొక్క అమ్మవారు ఇచ్చి మన అష్టదరిద్రాలు పోగొట్టి మన ఇంట్లో అష్టలక్ష్మిగా అమ్మవారు ఉండి మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతుంది. ఆ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే. కాబట్టి ఈ అష్టమి రోజు విశేషంగా ఈ యొక్క అనగాష్టమి మన
ఆ కవిత అమ్మ మరి మన రాజా నరేందర్ శర్మ గారి వారి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధతో ఈ యొక్క వ్రతాన్ని ఇక్కడ ఆచరిస్తున్నాము. ఇంతటితో స్వస్తి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీల వద్ద గ్రామ సభలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇండ్లు 4 పథకాల కొరకు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. గ్రామ సభలో ఆమోదం పొందిన అర్హులైన వారందరికీ ఆన్లైన్లో నమోదు చేయబడుతుందన్నారు. అదేవిధంగా ఈ రోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా పరిశీలించిన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి. ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు. గత గ్రామ సభలో మనము గ్రామంలో ఇల్లు లేని వారిని నుంచి దరఖాస్తు స్వీకరించాము. అట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్రస్థాయిలో పరిశీలించిన స్థితిగతులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. 40 ఏళ్ల లోపల ఉన్న యువ వితంతువు, పారిశుద్ధ కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకుంటకు స్థలం ఉన్నది వారిది ఒక జాబితాగా, స్థలం లేని వారిది రెండో జాబితాగా మీ ముందు ఉంచుతున్నాము. మీ ముందు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామంలో ఈ రోజు నిర్వహించిన గ్రామ సభను ప్రజలు జరగకుండా అడ్డుకున్నారు. మధ్యలోనే నిలిచిన అధికారుల ప్రసంగం, అర్హత లేని వారికి ఇందిరమ్మ భరోసాల పేర్లు వచ్చాయని, అర్హత ఉన్న వారికి ఇందిరమ్మ భరోసాల పేర్లు రాలేదని, ఇది మోసపూరిత లిస్ట్ అని ప్రజలు సభను అడ్డుకున్నారు. రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు 12,000 పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుండి అందించారు. గౌరవంగా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. మీ మీద మాకు ఎట్లాంటి బాధాకరమైనటువంటి విషయాలు కూడా లేవు. మేము అడగదలుచుకుంది ఒకటే, మీరు ఇస్తున్న ఇందిరమ్మ భరోసా ఏదైతే ఉందో ఆ భరోసాకు సంబంధించి అర్హులైనటువంటి చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ జరిగింది మోసం అనేది మాకు అర్థమవుతుంది. కొంతమంది కార్డులే తీసుకొని కొన్ని పేర్లు రాసి ఇక్కడ మాకు అర్థమవుతుంది ఏంటంటే మేము చెప్పిందే చేయాలా, ఇక్కడ అధికారంలో ఉండమనేటటువంటి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగడుతున్నాం. మీ ఇష్టం చదవద్దు. ఇక్కడ అందరినీ ఎంక్వైరీ చేయండి, మళ్ళీ రీ ఎంక్వైరీ చేయండి. అర్హులైన ప్రతి పేదవాడికి ఇవ్వండి. మేము ఎవరు వద్దట్లే, అర్హులైన ప్రతి పేదవాడికి ఇవ్వండి, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇవ్వండి. ఇది మేము కోరుకునేది. తదనంతరం మీరు గ్రామ సభ జరిపినా మేము జరగనీయం, మీరు వెళ్ళిపోవాలి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గట్టు మండలం గట్టు గ్రామం పాటు మండల పరిధిలోని అరగిద్ద గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డ్స్ మరియు ఇందిరమ్మ ఇండ్ల పథకాలపై గ్రామ సభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. అందరు డైరెక్ట్ గానే వస్తారు. నా వంతు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా. మళ్ళీ చిన్న చిన్న ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారం గురించి నా వద్దు నేను ప్రశ్నిస్తా. నర్సింహులు చెప్పినట్లు ఏదో లోడ్ పడుతుంది అంటున్నాడు, మళ్ళీ అది కూడా కంప్లీట్ చేపిస్తా. ఏదైనా ఉంటే మళ్ళీ ఇప్పుడే చెప్పినారు నాకైతే, మళ్ళీ ఎవరు కూడా చెప్పాలి. మీ అందరూ కూడా పేరు పేరున శిరస్సు నమస్కరిస్తున్నా. మీ ప్రేమ ఇప్పుడు మనమైనది. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మా అందరి మీద ఉంది. గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటూ భాస్కరే కదా నేను ఫోన్ చేస్తాను.
నేను ఫోన్ చేసి పెట్టిస్తాను కదా ఈ కొడుకు వచ్చి తిరుగుతుంది కాగల మేము ఈ గ్రామ సభ నిర్వహించే ముఖ్య ఉద్దేశం ఏమంటే చాలా మందికి ఎవరు ఉన్నా అధికారులు ఉన్నా ఎవరున్నా మేము దేవుళ్ళ మేము కావు పొరపాట్లు అనేది జరుగుతూనే ఉంటాయి. ఆ పొరపాటు సరిదిద్దుకున్నాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సభ అనేది నిర్వహించడం జరిగింది. గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఈ సమస్యల పరిష్కారం కొరకి మళ్ళీ మీరిచ్చే పిటిషన్స్ కానీ మీరిచ్చే కూడా మరొకసారి ప్రభుత్వం దృష్టిలో తీసుకుపోయి ప్రభుత్వం చేసే విధంగా ప్రయత్నాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. మీరు ఎవరు కూడా అపోహపడవద్దండి. ఎవరికో ఒకరికి వస్తాయి, ఒకరికి రావు, కొందరికి వస్తాయి, కొందరికి రావు అనేది లేదు. ఎవరికి అర్హత ఉంటే ఆ అర్హతను బట్టి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే చాలా మటుకు కూడా మరొకసారి ఎంక్వైరీ చేస్తారు. ఆత్మీయ భరోసా కానీ రైతు భరోసా కానీ, రైతు భరోసా అంటే మనము అంటే ఇప్పుడు ఆ గతంలో 8,000 ఇస్తుండ్రు, ఇప్పుడు 12,000 ఇస్తారు. మళ్ళీ దాన్ని కూడా ఏమైనా ఇండ్లు ఉంటే తీసేసి పక్కల ప్లాట్లు ఉన్నా తీసేసి అందరు కూడా వస్తాయి. ఎవరు కూడా దానిలో కూడా ఎవరు అపోహలు పడొద్దండి. అదేవిధంగా ఆత్మీయ భరోసా అంటే రైతులకే ఇస్తున్నారు. మళ్ళీ మేము వ్యవసాయం చేసే వాళ్ళకి భూమి లేకుండా ఉపాధి హామీలో 20 రోజులన్నా కనీసం 20 రోజులన్నా పనిచేసే వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోన మళ్ళీ ఈ గ్రామంలో 37 మంది వచ్చినారు. 37 మందే కాదు, ఇంకా దీంట్లో ఉన్నోళ్ళు ఉండొచ్చు, లేనోళ్ళు కూడా రావచ్చు. మళ్ళీ మీరు ఎవరైనా నిజంగా మాకు భూమి లేదు అన్నప్పుడు మళ్ళొకసారి మీరు దరఖాస్తు చేయండి. వాళ్ళు కూడా ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది. దాని కూడా మీరు ఎవరు కూడా అపోహలు పడొద్దండి. అదేవిధంగా రేషన్ కార్డు కూడా చాలా మందికి రేషన్ కార్డులు మళ్ళా 170 చిల్లర వచ్చినాయి. ఆ 175 మంది కూడా ఇంకా పెద్ద గ్రామం, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ గ్రామంలో కూడా ఒక 4,000 మంది జనాభా ఉంది. 4,000కి 5,000 జనాభా ఉన్న ఈ గ్రామము. ఈ గ్రామంలో ఇంకా కూడా కొంతమందికి చాలా మందికి రాకపోవచ్చు రేషన్ కార్డ్స్ అనేది. ఆ రేషన్ కార్డులు కూడా మరొకసారి దరఖాస్తు చేసుకోండి. ఎవరైనా పేర్లు చదువుతారు, ఈ పేర్లు చదివినాక ఆ పేర్లు ఆన్లైన్ లో 48 మంది పెట్టుకున్నారు. మళ్ళా డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే 136 మందికి ఇక్కడ అర్హులుగా ప్రకటించడం జరిగింది. మళ్ళీ అనర్హులు కూడా ఇంకా కొంతమంది అర్హులు ఉంటారు దీంట్లో, వాళ్ళు కూడా మీరు దరఖాస్తు చేసుకోండి. ఎవరేం బాధపడక్కర్లేదు. ఖచ్చితంగా అందరికి రావాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం అందరికి ప్రతి ఒక్క పేదవానికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఒక 233 మందికి వితౌట్ షెడ్ అంటే ఏమి ఇల్లు లేని వాళ్ళు 233 మంది ఇస్తున్నారు. మళ్ళీ విత్ హౌస్ షెడ్ అంటే ఇల్లు ఉన్న వాళ్ళకి 177 మంది ఇస్తున్నారు. మళ్ళీ దీనిలో కూడా ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఈ రోజు గ్రామ సభ ద్వారా మీకు అందరికి అందుతుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఉత్తనూరు గ్రామంలో శ్రీ గోపాలదాసుల వారి ఆరాధన ఉత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో గోపాలదాసుల వంశస్థులు మూల సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు, అర్చనలు నిర్వహించారు. సందర్భంగా శ్రీ ధన్వంతరి హోమం నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమం సమర్పించారు. శ్రీ
కాలజ్ఞానం ఆగమారద విశారదం త్యాగభోగ సమాయుక్తం భాగన్నార్య గురుం భజే. ఈరోజు ఉత్తనూరు గ్రామంలో వెలిసినటువంటి పరమ భాగవతోత్తమంలో మరియు పురందరదాసుల వారు, విజయదాసుల వారు, విజయదాసుల వారి శిష్యులైన ముఖ్య శిష్యులైన గోపాలదాసుల వారి ఉత్తరారాధన మహోత్సవం గోపాలదాసుల వంశీయులైనటువంటి వారి యొక్క ఆధ్వర్యంలో మూల సంస్థ మాఘమాస విశారదం యాగభోగ సమాయుక్తం భాగనార్య హరి శ్రీ గురుభ్యో నమః. ಇವತ್ತು ಗೋಪಾಲದಾಸರ ಉತ್ತರಾಧನ ఈరోజు గోపాల గ్రామం నందు ఆ గోపాలదాసర నివాసంలో నందు జరుగుతున్నది. అలంకారము సంధ్యావనము ధన్వంతరి హోమము కార్యక్రమాలు నడపబడుతున్నది. వచ్చి వారి యొక్క అనుగ్రహాల పాత్రలు కాగలరు. రిటైర్డ్ ఉపాధ్యాయుడికి రావాల్సిన బకాయిలు చెల్లించేందుకు లంచం అడిగిన ఎస్టీఓను పట్టుకున్న ఏసీబీ అధికారులు. వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా రామకుండం ఎస్టీఓగా పనిచేసిన మహేశ్వర్ సబార్డినేట్ పవన్ ఈ రోజు ఏసీబీకి పట్టుబడ్డారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందిన ఆనందరావు తన పెన్షన్ డబ్బుల కోసం ఎస్టీఓను సంప్రదించగా 10,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆనందరావు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తిని ఆశ్రయించారు. వివరాలు సేకరించిన ఏసీబీ డీఎస్పీ ఈ రోజు ఆనందరావు నుండి 10,000 రూపాయల లంచం తీసుకుంటున్న ఎస్టీఓతో పాటు సబార్డినేట్ ను పట్టుకున్నారు. మాత్రమే వాళ్ళు ఖుషి అంటున్నారు. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా రామగుండం ఎస్టీఓ ఆఫీస్లో కేవలం డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ రకంగా డబ్బులు తీసుకొని ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుల వద్ద డబ్బులు తీసుకొని పెన్షన్ మంజూరు చేయడం సరైనది కాదు. కేవలం ఖుషి అనేది ఏంది? ఖుషి ఎందుకు? రిటైర్ అయిన వాడు పెన్షన్ తీసుకుంటూ సంతోషంగా ఉంటాడా? ఎస్టీఓ గారు ఖుషిగా ఇవ్వమనడం ఏంది? అది సరైన పద్ధతి కాదు. ఇకనైనా వారు ఇలాంటి పనులు చేయొద్దు అని ఎస్టీఓలకు కోరుతున్నాను. జిల్లాలో ఏర్పాటు చేసిన టాస్క్ సెంటర్ ను నిరుద్యోగ యువతకు చేరువయ్యేలా ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ పెద్దపల్లిలోని ఎంపీడీఓ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టాస్క్ రీజనల్ సెంటర్ ను తనిఖీ చేశారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు ఏర్పాటు చేసిన టాస్క్ సెంటర్ ద్వారా 2 బ్యాచ్లకు శిక్షణ అందించామని, ప్రస్తుతం 3వ బ్యాచ్ కు ట్రైనింగ్ జరుగుతుందని అన్నారు. అదే దానివల్ల సర్టిఫికేట్ ప్లాన్ మారుపేర్ల సమస్య తీర్చకుంటే కుటుంబాలతో కలిసి కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం ముందు ధర్నా చేశామని సింగరేణి మారుపేర్ల బాధితులు హెచ్చరించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మారుపేర్ల బాధితులు దొమ్మేటి రాజు, ఓంప్రకాష్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా తమ తండ్రులు సింగరేణి సంస్థకు సేవలను అందించి రిటైర్మెంట్ అయ్యి వారసత్వంగా తమకు రావాల్సిన ఉద్యోగాలను మారుపేర్ల సమస్యతో విజిలెన్స్ ఎంక్వైరీతో నిలిపివేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు దొమ్మేటి రాజు. మా నాన్న 2023 డిసెంబర్ నెలలో ఇన్వాల్వ్ అయ్యి దిగిపోయిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మారుపేరుతోటి నా పని ఆపడం జరుగుతుంది. చాలా ఇబ్బందికరంగా అవుతుంది మా పరిస్థితి.
ఇట్లా చాలా మంది మార్పిడి సమస్యతో విజిలెన్స్ ఎంక్వైరీతో చాలా మంది ఒక 1000-1500 మంది దాకా ఆగిపోయారు. దీనివల్ల మా కుటుంబం అనేది మేము ఒక ప్రైవేట్ కంపెనీలో చాలని జీతంతో పొద్దున్న 7 గంటలకి ఎక్కి నైట్ 8 గంటల వరకు మేము పనిచేస్తూ అది చాలని జీతం చేస్తున్నాం. కంపెనీ ఇప్పటికైనా మా బలరాం నాయక్ సార్ కానీ మన ఎమ్మెల్యే గారు కానీ సీఎండి శ్రీధరబాబు గారు కానీ ఇప్పటికైనా మా మీద దయదలిచి 1 టైం సెటిల్మెంట్ కింద ఈ మార్పిడి సమస్య ఉన్నవారు ప్రతి ఒక్కరికి జాబ్ ఇప్పించాలని కోరుకుంటున్నాం. నా పేరు ఓం ప్రకాష్. మా నాన్న సింగరేణి సంస్థలో గత 30-35 సంవత్సరాలు సింగరేణికి సేవ చేశాడు. ఇప్పుడు అతని ఆరోగ్యం బాగాలేక కొత్తగూడెంకి లెటర్ పెట్టుకొని అన్ఫిట్ అయ్యాడు. అతని ఉద్యోగం నాకు రావాలని కోరుకొని సింగరేణికి లెటర్ పెట్టాడు. దానివల్ల వాళ్ళు మార్పేరు అనే విషయంతో విజిలెన్స్ ఎంక్వైరీ చేసి నా ఉద్యోగం ఆపేశారు. ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి తిరగడం, జిఎం ఆఫీసుల చుట్టూ మరియు బావి మీదకి వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర తిరుగుతూనే ఉన్నాం. అయినా కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఇప్పుడు మా నాన్నకి ముఖాలు అరిగిపోయి చాలా నొప్పులతోటి ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. కాస్త మా యొక్క మార్పేల విషయాన్ని తొందరగా పరిష్కరించి మా జాబు 1 టైం సెటిల్మెంట్ కింద ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా రామగుండంలో ఎంతమంది మార్పేరు విషయంతో బాధపడుతున్నారో కాస్త మా దగ్గరికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తే మనం ఎంత తొందరగా ఏదైతే అంత తొందరగా మనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నది. ఇప్పటి వరకు మేము చాలా తిరిగి ఉన్నాము. ఇప్పటికీ మమ్మల్ని పట్టించుకోకపోతే మేము పెద్ద ఎత్తున కొత్తగూడెం ముందు కానీ లేదా ట్యాంక్ బండ్ ముందు కానీ మా కుటుంబంతో సింగరేణి ఎంప్లాయీస్తో అందరం కలిసి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. ఖమ్మం జిల్లా తల్లాడలో ఎండీఓ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమానికి పాల్గొన్న ఆర్డీఓ రాజేంద్ర గౌడ్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారుల జాబితా నోటీసు బోర్డుపై ఉంచినామని, దానిలో పేర్లు లేని వారు అధైర్యపడాల్సిన అవసరం లేదని, మరలా దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తులు పరిశీలించి విచారణ చేసి వారి పేర్లు కూడా నమోదు చేస్తామని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, పత్రికా మిత్రులకు, నాతోటి అధికారులకు, ఈ గ్రామానికి వచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఒక 4 స్కీములను జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మనము గత 10 రోజుల నుంచి మన గ్రామాల వారీగా గ్రామం ఇల్లు తిరిగి మనము వారి యొక్క అర్హతను మనం పరిశీలించడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకు ఈ 4 రకాల స్కీమ్స్ ఉన్నాయండి. మీ అందరికీ తెలుసు. మనకు మొదటి స్కీమ్ వచ్చి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మనకు ఎవరైతే భూమి లేని నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి 12,000 ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఒక గుడ్డ భూమి ఉండకూడదు. 2023-24 సంవత్సరం కనీసం వాళ్ళు 20 రోజులు ఉపాధి హామీకి పనికి వెళ్లవలసి ఉంటది. అటువంటి వాళ్లకు ఈ జాబితాలో వచ్చింది. ఒకవేళ అర్హత ఉండి వాళ్ళు 20 రోజులు వెళ్లి వాళ్ళకి భూమి లేకుండా ఎవరైనా జాబితాలో లేకుంటే మీరు వెంటనే ఈ రోజు మధ్యాహ్నం వరకు మనకు కౌంటర్స్ ఉంటాయి. వెంటనే మీరు దాంట్లో నమోదు చేయించండి. మేము వెంటనే పరిశీలించి వారిని కూడా మళ్ళొకసారి వెరిఫై చేసి వారిని కూడా జాబితాలో చేర్చడం జరుగుతుంది. దీంట్లో ఎవరికి కూడా ఎటువంటి అపోహలు ఉండదండి. ఎటువంటి అపోహలు లేదు. అంతా పారదర్శకంగా చేస్తాము. మీరు ఏదైనా డౌట్ ఉంటే గ్రామ సభలు వ్యక్తపరచవచ్చు. మీరు అప్లికేషన్ ద్వారా కూడా ఇవ్వవచ్చు మీ అబ్జెక్షన్. రెండోది వచ్చేసి మనకు రేషన్ కార్డ్స్. ఈ రేషన్ కార్డ్స్ అనేది మనము ఈ క్యాస్ట్ సర్వే మనం ఒక 3 months బ్యాక్ మనకి క్యాస్ట్ సర్వే చేయడం జరిగిందండి. డోర్ టు డోర్ తిరిగి అప్పుడు మనకు ఎవరైతే రేషన్ కార్డు లేదని మన దృష్టికి తీసుకొచ్చారో వాళ్ళందరికీ ఇప్పుడు ఈ దీంట్లో మనకు ఈ లిస్టు రావడం జరిగింది. దీనిని కూడా మన పంచాయతీ కార్యదర్శులు డోర్ టు డోర్ వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో ఎవరైనా అనర్హత గల వారు ఉంటే ఆ లిస్టులో మీరు అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. ఇంకా ఎవరైనా అర్హత గల వాళ్ళు మిగిలిపోయి ఉంటే మీరు కంపల్సరిగా ఈ కార్యక్రమంలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి మనకు రేషన్ కార్డ్స్ వచ్చేసి మొత్తం 233 వచ్చాయి. అలాగే మనకు 2016 నుంచి 2024 మధ్యలో ఎవరైతే కుటుంబంలో పెళ్లైన వచ్చిన అమ్మాయిలు కావచ్చు, వాళ్ళకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్డులో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకి యాడ్ కాకుంటారు. అటువంటి వాళ్ళకు మీరు మీ సేవలో దరఖాస్తు చేసుకుంటారు. గత 5-6 సంవత్సరాల నుంచి మీరు దరఖాస్తు చేస్తారు. అవి యాడ్ కాలేదు. ఆ యూనిట్లు కూడా మనకు 154 వచ్చినాయి. ఆ యూనిట్లు కూడా ఇప్పుడు పరిశీలన చేసాం. వాటిని కూడా అర్హత ఉన్న వాటి మొత్తం మనం ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డులు యాడ్ అయిపోతాయి. అలాగే రైతు భరోసా వ్యవసాయోగ్యమైనటువంటి భూముల మొత్తానికి మనము 12,000 ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించి మనకి ఎక్కడైతే నాన్ అరైబుల్ ల్యాండ్స్ ఉంటో అవి వెరిఫైడ్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా మిస్ అయితే మీరు మా దృష్టికి తీసుకురావచ్చు. గ్రామ సభలో ఆల్రెడీ
మనకు ధరణిలో నాన్ అగ్రికల్చర్ మారిపోయినా అవి అవసరం లేదండి. ఎవరైతే నాన్ అగ్రికల్చర్ యూజ్ చేసినా కూడా అంటే ఇటుక పట్టీలు, వాళ్ళ అగ్రికల్చర్ లాంటిది ఇటుక పట్టీలు పెట్టేటారు అంటే వాళ్ళది అగ్రికల్చర్ పట్టా బుక్కే ఉంటుంది. అటువంటివి కావచ్చు. కొన్ని గుట్టలు కొండలకు పాస్బుక్లు ఉంటాయి, అవి కావచ్చు, వాళ్ళు సాగు చేయకుంటారు. తర్వాత లేఅవుట్స్ కానీ, తర్వాత అక్వైర్డ్ భూములు కానీ ఇవాళ కూడా మనం ఆమోదయోగ్యం కావు కాబట్టి వీటికి మనం ఎటువంటి రైతు భరోసా అనేది ఇవ్వడం జరగదు. అటువంటి కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఎవరైనా మీ యొక్క అభ్యంతరాలను తెలియజేయచ్చు. ఒకవేళ ఇంకా ఇప్పటికి కూడా మీకు ఏమన్నా ఈ లిస్ట్ లో కవర్ కాలేదు, పలానా వ్యక్తికి నాన్ అగ్రికల్చర్ అయింది అయినప్పటికీ లిస్ట్ రావాలంటే మీరు చెప్తే మేము మళ్ళీ ఒక 10 రోజులు వాటిని వెరిఫై చేయడం జరుగుతుందండి. అలాగే మనకి ఇంకొకటి వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు. ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మనము గత నెల రోజుల నుంచి మన గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రకరకాల డిపార్ట్మెంట్ల అధికారులు మేము ఫీల్డ్ ఆఫీసర్లు వేశాము. వాళ్ళన్నీ మనకు ఉన్న నామ్స్ ప్రకారం వాళ్ళన్నీ కూడా డోర్ టు డోర్కి వాళ్ళ యొక్క 3 ఫోటోలు క్యాప్చర్ చేసి వారి యొక్క ప్లాట్ ఉందా, ప్లాట్ లేదా, వాళ్ళ యొక్క ఇంటి పరిస్థితి, వారు మట్టి విద్యనా, లేకపోతే పెంకులా, లేకపోతే డాబా ఇల్లా, లేకపోతే పూరి గుడిసినా, అವೆಲ್ಲ వివరాలు చేయడం జరిగింది. మనకు 2 రకాల జాబితాలు రావడం జరిగింది. ఒక జాబితా వచ్చేసి వాళ్ళకు ప్లాట్ ఉంది, పూరి గుడిసెలో నివసిస్తున్నారు, లేదా మట్టి మిద్దెలో నివసిస్తున్నారు, లేదా పెంకులలో నివసిస్తున్నారు. అటువంటి దానితోటి మనకు ఒక జాబితా రావడం జరిగింది. ఇంకొక జాబితా ఏంటంటే వాళ్ళకు ప్లాట్ లేదు, వాళ్ళు పూరి గుడిసెలో నివసిస్తున్నారు అంటే వాళ్ళదే ఉండొచ్చు పూరి గుడిసె, కానీ వాళ్ళ ఎక్స్ట్రా ప్లాట్ లేదు కట్టుకోవడానికి. వాళ్ళకి ప్లాట్ లేదు, పూరి గుడిసె లేదా మట్టి మిద్దె లేదా ఈ ఆస్బెస్టాస్ లేదా ఈ మామూలు పెంకులలో నివసిస్తున్నట్టు 2 రకాల జాబితాలు రావడం జరిగింది. ఈ జాబితా పైన మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే, అంటే ఎవరికైనా డాబా ఇల్లు, మంచి ఇల్లు వారికి వచ్చిందండి, లేదంటే వాళ్ళకు అనర్హులు, వాళ్ళకి ఇంత ఆస్తి ఉంది, ఇంత బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళు మళ్ళీ వచ్చిందని మీరేమైనా అబ్జెక్షన్ రేజ్ ఉంటే ఈ గ్రామ సభలో రేజ్ చేయండి. వాటిని మళ్ళీ పరిశీలించి అటువంటి వాటిని మనం పక్క పెట్టడం జరుగుతుంది. ఇంకా రియల్ గా అర్హత ఉండి, పూరింట్లో ఉండి, మాకు పెంకులీలో ఉండి మాకు ఇంకా రాలేదంటే మీరు వెంటనే అప్లికేషన్ ఇవ్వండి. మా దగ్గర వివరాలు ఉంటే మళ్ళీ ఒక మేము వాటిని పరిశీలన చేయడం జరుగుతుంది. ఇది దీనిపైన ఎవరు కూడా ఎటువంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఈ రోజుతోటి ముగుస్తున్నది. ఎవరు కూడా దీనిపైన అపోహ చెందకూడదు. రెగ్యులర్ గా మనకు ఇది ప్రభుత్వమే చెప్పింది, ఎవరైతే అర్హత ఉన్నారో అందరికీ సాచురేషన్ బేసిస్ లో ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఈ గ్రామ ప్రజలందరికీ మరియు నాయకులందరికీ కూడా, లీడర్స్ కానీ తర్వాత అధికారులు కూడా ఏం చెప్పడం ఏంటంటే ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిస్ కావద్దనే ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి మీరు తప్పనిసరిగా ఒకవేళ ఇక్కడ రాని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే, మీరు మీ పక్కల వాళ్ళు ఉంటే అర్హత ఉంటే కంపల్సరిగా ఈ రోజు మనకు మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఇక్కడ కౌంటర్స్ ఉంటాయండి. వాళ్ళందరూ కూడా మీరు అప్లికేషన్ చేయించండి. మేము వాటినన్నిటి కూడా మనం ఏ రోజుకి ఆ రోజు మనం ప్రభుత్వం మనకు ఒక డేటాబేస్ సెంటర్ డేటాబేస్ ఇచ్చిందండి. దాంట్లో ఆ ఫార్మాట్ లో మనం అప్డేట్ చేస్తాం. వాటిపైన మళ్ళీ విచారణ చేసి మేము వారికి కూడా ఈ బెనిఫిట్స్ అందేటట్లు 100% మేము ప్రయత్నం చేస్తాం. దయచేసి కొంచెం ప్రశాంతంగా ఉండండి. మన సభ సజావుగా కొనసాగించడానికి సహకరించవలసిందిగా గ్రామ ప్రజలకి, పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఉపాధి హామీ పని ఎవరైతే జాబ్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరికీ పని కల్పిస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మన దగ్గర మొత్తం జాబ్ కార్డులు 1860 జాబ్ కార్డులు ఉన్నాయి మన తల్లాడ గ్రామ పంచాయతీ పరిధిలో. యాక్టివ్ వేసీకర్స్ అంటే మంచిగా పనిచేసే వాళ్ళు 1250 మంది ఉన్నారు. దీంట్లో ఆత్మీయ భరోసాలో సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 6 మాసాలకు 6,000 2 విడతలుగా ఇస్తారు. దాంట్లో తిరస్కరించినవి 2 ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళ భార్యలు ఉన్నారు. ఒకరు ఎవరంటే మక్క మంగమ్మ, వల్లంకొండ నాగమణి. వీళ్ళ భర్తలు ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించదు. ఆ స్కీమ్ దాంట్లో నుంచి ఆత్మీయ భరోసా నుంచి వాళ్ళని తొలగించినాము. తర్వాత రేషన్ కార్డ్స్ లో కొత్తవి 233 వచ్చినాయి. యాడింగ్ అంటే పిల్లలు కూడా దాంట్లో చేర్చడానికి ఒక 154 మంది వచ్చినాయి. ఇవి కూడా మేము దాదాపు అందరికీ ప్రాతిపదికన ఉంటే వాళ్ళందరికీ మంజూరు ఇవ్వడానికి పంపిస్తాం, ఎలాంటి ఇబ్బంది లేదు. చివరిగా ఇందిరమ్మ ఇండ్లలో చాలా మంది మాకు ఇల్లు లేవు, సర్వే చేశారు. సర్వేలో కొంచెము దాంట్లో మా పేరు రాలేదు,
మనం గోడల మీద కూడా అతికించడం జరిగింది. దాంట్లో ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడికి వచ్చేసిన లబ్ధిదారులందరికీ. మొత్తం మన దగ్గర దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు 2074 మంది పెట్టుకున్నారు. ఇందిరమ్మ నాకు ఇల్లు కావాలి, 5 లక్షల రూపాయలు కావాలి, ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ సంఖ్య 2074 మంది. మా వాళ్ళు, మా పంచాయత్ కార్యదర్శి వాళ్ళు సర్వే చేసిన పిదప 419 మంది వాళ్లకు అర్హత కలిగి ఉన్నదనేది చెప్పారు. ఈ అర్హత కలిగిన వాళ్ళు కూడా కొంతమంది తప్పిపోవచ్చు, ఆ రోజు దరఖాస్తు పెట్టుకోపోవచ్చు. ఆ దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఇక్కడ నివాసం లేకపోవచ్చు, ఎక్కడో బతుకుదెరు కోసం వేరే ప్రాంతాలకు పోవచ్చు. అటువంటి వాళ్ళు కానీ ఈ పేర్లు రాని వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా దరఖాస్తులు పెట్టండి. ఆ దరఖాస్తులు పెట్టిన పిదపని వాళ్ళను ఎంపిక చేస్తాం, మంజూరు ఇస్తాం తప్ప ఇప్పుడు ఆ గోడ మీద అతికించిన వాటిని సెలక్షన్ కాదు అని చెప్తా ఉన్నాను, మంజూరు కాదు అని చెప్తున్నాను. దయచేసి గుర్తెరగండి. ఆ గోడ మీద పేరు వచ్చిన వాళ్ళు నాకు వచ్చింది, నాకు రాలేదని కాదు, పదే పదే చెప్తా ఉన్నాం. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీంట్లో మనం ఈ 419 మందిలో కూడా మనం చూసినట్లయితే మన నారాయణపురంలో తల్లాడ కలిపి పూరి గుడిసెలు ఉన్న వాళ్ళు 13 ఉన్నారు. టార్పాలిన్ గుడిసెలు, టార్పాలిన్ అంటే ఈ మన కవర్లు వేసిన బతికే వాళ్ళు 16 మంది ఉన్నారు. రేకుల ఇళ్ల వాళ్ళు 224 మంది ఉన్నారు. సిమెంట్ రేకుల ఇళ్ల వాళ్ళు 158 మంది ఉన్నారు. మట్టితోనే గోడలతో కట్టుకున్న వాళ్ళు 8 మంది ఉన్నారు. అంటే 419 మంది మేము చేసిన సర్వేలో వెలువడిన నిజాలవి. ఇవి కాకుండా కూడా కొంతమంది ఉండొచ్చు, నేను కాదు అనట్లేదు, వాళ్లకు ఇవ్వద్దు అనట్లేదు. ఈ పేర్లలో లేని వాళ్ళు కూడా దయచేసి ఈ సభ అనంతరం కూడా మేము 8 కౌంటర్లు ఏర్పాటు చేశాం. ఎవరికైతే రాలేదనుకుంటున్నారో వాళ్ళు దరఖాస్తులు ఇవ్వండి. ఆ దరఖాస్తులను మళ్ళీ కూడా పరిశీలిస్తాం. పరిశీలించిన పిదపైన వాళ్ళని ఎంపిక చేయడానికి జిల్లా కలెక్టర్ గారికి మన ఆర్డీఓ గారి సమీక్షలు కూడా చేస్తాం, పంపిస్తాం. అంతే తప్ప మన ఆర్డీఓ గారు చెప్పారు ఇక్కడ ఎవరో దళారుడు కానీ మేము డబ్బులు ఇప్పిస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటే ఎవరు కూడా నమ్మొద్దని తెలియజేస్తా ఉన్న ప్రజలకు, లబ్ధిదారులందరికీ. ఇక్కడ డబ్బులు తీసుకునే వాళ్ళు లేరు, మీరు ఇష్టం కూడా నష్టపోతారు. పారదర్శకంగా చేస్తాం. మీ అందరికీ, గ్రామ పెద్దలకు కూడా, రాజకీయ నాయకులకి, మాజీ ప్రజాప్రతినిధులకి, ఇందిరమ్మ కమిటీ సభ్యులకి, పాత్రికేయులకు అందరికీ తెలియజేస్తాం. ఎంపిక చేసిన జాబితాను అందరికి ఇస్తాం. అంతే తప్ప దళారుల చేతులు పడి మరి మోసపోవద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చివరిగా రేషన్ కార్డులు చెప్పడం జరిగింది. రేషన్ కార్డులో ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఎవరైతే రాలేదని ఆవేదన ఆలోచనతో ఉన్నారో ఇప్పుడు మేము ఈ సభ కొద్దిసేపట్లో ఇది ముగిస్తాం. ఈ కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తాం. మా పంచాయతీ కార్యదర్శులందరూ కూడా వేదిక వద్దకు ఉన్న వాళ్ళు కూడా వారి సీట్లలో ఆ కౌంటర్లో కూర్చోవలసిందిగా, మరి అంగన్వాడీ టీచర్లు కూడా వారి కౌంటర్లో కూర్చొని మరి ప్రక్రియ మొదలు పెట్టుకోవాలి. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు పెట్టాలి. దయచేసి వారి కేటాయించిన సీట్లలో కూర్చొని దరఖాస్తులు స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ కార్యదర్శులు మన అసిస్టెంట్లు కూడా వాళ్ళకి సహకరించవలసిందిగా, గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ప్రజాపాలనలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రామగుండం కార్పొరేషన్ 29వ డివిజన్లో గురువారం ఏర్పాటు చేసిన వార్డు సభలో ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక కోసం కార్యక్రమం నిర్వహించారు. సోదరులు మీర్ గారికి, అలాగే ఈ వేదికపై ఉన్న ప్రభుత్వ అధికారులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న డివిజన్ మిత్రులకు, సోదరులకు, పెద్దలకు, మహిళలందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ చూస్తా ఉన్నారు, గత 10 సంవత్సరాల క్రితం ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి రేషన్ కార్డ్స్ కానీ అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఒక్కసారి 2014లో రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్క కొత్త రేషన్ కార్డు ఇచ్చిన సందర్భం కూడా లేదు. అదంతా కూడా మీరు గమనిస్తా ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా ఖచ్చితంగా
పేద ప్రజలను అందరినీ ఆదుకోవాలి. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి కూడా పెన్షన్ గాని, రేషన్ కార్డు గాని, ఇందిరమ్మ ఇల్లు గాని ఇవ్వాలనే సంకల్పంతో ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తున్న తరుణం మీరందరూ గమనిస్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇంతకుముందు 10 నుంచి 20 సంవత్సరాల క్రితం వరకు కూడా ప్రాంతం అంతా కూడా వెనుకబడిపోయింది, నిర్వీర్యం అయిపోయింది. ఇక్కడ పరిశ్రమలు రాక కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారితో శ్రీధర్ బాబు గారితో మాట్లాడి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి, ప్రతి పేదవాడికి కూడా ఉద్యోగం ఇప్పించాలి, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలనే సంకల్పంతో మన ఎమ్మెల్యే గారు ముందుకు వెళ్తున్న తరుణాన్ని మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం ఒక రామగుండం నియోజకవర్గానికి సంవత్సరానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ రోజు దాదాపుగా గత నెల ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఒక డ్రా తీస్తే మళ్లీ వాళ్లకు ఇబ్బందులు జరగద్దు, ఎవరికైతే ఇండ్లు వచ్చిన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ నిరాశ పడద్దు అనే ఆలోచనతోటి గత నెల కూడా ఎవరికైతే పాత వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా డ్రా తీసి ఇప్పుడు ఇండ్లు ఇచ్చిన సంగతి కూడా మీరందరూ చూస్తా ఉన్నారు. అంటే మనం అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే దాదాపుగా 800 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఏదైతే ఇప్పుడు సింగరేణి అధికారులతోటి ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఒక్కరోజు కూడా మాట్లాడిన సందర్భం లేదు. కానీ ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు సింగరేణి అధికారులతోటి మాట్లాడి ఎక్కడనైతే ఓపెన్ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలన్నీ కూడా తీసుకొని ఈ రోజు ఖచ్చితంగా పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టియాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు గౌరవ ఎమ్మెల్యే గారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేకమైన ప్రభుత్వ స్థలాలు, సింగరేణి స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలన్నింటినీ కూడా తీసుకొని పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టియాలి, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో చూస్తా ఉన్నారు. మీరు చూస్తా ఉన్నారు 10 సంవత్సరాల క్రితం ఒక్కసారి రేషన్ కార్డు ఇస్తే 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి 2025 వరకు అనేక మంది పెళ్లిళ్లు చేసుకొని ఇక్కడి నుంచి వేరే ప్రాంతంలోకి వెళ్లడం జరిగింది. వేరే ప్రాంతం వాళ్ళు మన డివిజన్ కూడా చాలా మంది పెళ్లి చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అది కాకుండా ఏదైతే చాలా మంది పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు పిల్లలను కూడా కనడం జరిగింది. దాదాపుగా ఒక్కొక్క ఇంట్లో ఇద్దరిద్దరు పిల్లలు రావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ పిల్లలకు సంబంధించి కనీసం రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు ఎక్కించలేదు. ఎవరైతే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిండ్రో, ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వేయండ్రో వాళ్ళ పేర్లు తొలగించడం గానీ మళ్ళీ యాడ్ చేయడం గానీ జరగలేదు. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులలో ఒక రేషన్ షాప్ కు వెళ్తే మనం కనీసం ఒక 6 కిలోల బియ్యం అడిగితే కూడా పోయలేని పరిస్థితి. ఎందుకంటే రేషన్ కార్డులో మీ పేరు లేదు, మాకు ఇంతవరకు మాత్రమే కోటా ఇస్తా ఉన్నారు కనుక మేము పోయామని చెప్తా ఉన్నారు. అదే మాదిరిగా ఇప్పుడు కనీసం వాళ్ళకు సర్టిఫికెట్స్ తీసుకోవాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ 29వ డివిజన్ అనేది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్ సిస్టమ్ కూడా సరిగా లేకపోతే ఈ రోజు ఈ డివిజన్ ఎంత అభివృద్ధిలోకి తీసుకొచ్చుకున్నామో. అర్హుల జాబితాను తుది సవరణ చేసి తప్పకుండా అర్హులకు న్యాయం జరిగేలా చూస్తామని అంతర్గాం తహసీల్దార్ గ్రామ స్పెషల్ ఆఫీసర్ తూము రవీందర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూరు గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను గ్రామసభ నిర్వహించి ప్రజల మధ్యలో దరఖాస్తుల జాబితాను చదివి వినిపించారు. అర్హులైన అందరికీ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఏవో గారిని వారి రైతు భరోసా వివరాలు చదవవలసిందిగా కోరుచున్నాం. ఈనాటి మన ప్రజాపాలన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ముర్మూర్ గ్రామ స్పెషల్ ఆఫీసర్ తూము రవీందర్ సార్ గారికి, అదేవిధంగా మండల స్థాయి అధికారులు, కార్యదర్శులకు, అదేవిధంగా ఇందిరమ్మ గ్రామ కమిటీ సభ్యులకు, ముర్మూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. ఈ ప్రజాపాలన భాగంగా మనకు సంబంధించిన
గ్రామ సభ పెట్టి తీసుకుంటున్న అప్లికేషన్స్ దీనికి అవుట్ రైట్ గా మేము బాధ్యత తీసుకొని మీకు అర్హత ఉన్న వాళ్ళకి వస్తాయని చెప్తున్నాము. అంతేగాని దాన్ని కాదు. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళలో అనర్హులు అదే మళ్ళీ సర్వే జరుగుతాయి. మళ్ళీ ఏమంటున్నా మరి మీరు ఇచ్చిన కొత్త అప్లికేషన్స్ ప్లస్ ఇందులో అనర్హులు ఎవరో చెప్పడానికే గ్రామ సభ. అనర్హులు అనేది ఇక్కడ మీరు చెప్పడా లేదా అనేది మీరు నిర్ణయించుకోవాలని ఇప్పుడు ఎవరైతే మిస్ అయ్యాలనుకుంటున్నారో అసలైన అర్హులు అప్లికేషన్ చెప్తున్నాము. దానికే ఈ గ్రామ సభ. అందరూ ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి గురించి చెప్పు. నాకు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పు. చెందేలా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అక్కడ కొన్ని సందర్భాలలో ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ ఉంది. ఇప్పుడు నుంచి జరగవు. ఎందుకంటే ఇంత ఓపెన్ గా ప్రతి ఒక్కటి కూడా ఇట్లా పారదర్శకతతో ఓపెన్ గా ప్రజల ముందే నిర్ణయించే రోజులు వచ్చినాయి. కాబట్టి మీరు అందరూ ఇంత మంచిగా సభను ప్రశాంతంగా నడుపుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు. అప్లికేషన్స్ కూడా కౌంటర్స్ లో ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉరిమెట్ల రామలింగన్న గారు చెప్పినాయి. ఇక్కడ సీనియర్ లీడర్ గా సీనియర్ ప్రజాప్రతినిధిగా చెప్పిన విషయాలు వారి రిక్వెస్ట్ మేరకు నేను నోట్ చేసుకోవడం జరిగింది. ఇందులో తహసీల్దార్ లెవెల్లో నా స్థాయిలో తహసీల్దార్ గా స్పెషల్ ఆఫీసర్ గా నా స్థాయిలో నిర్ణయించేటి నా స్థాయిలో నిర్ణయం తీసుకునేవి మాత్రం నేను తప్పకుండా వాటిని మా పై అధికారులకు అదే రిటర్న్ గా కానీ టెలిఫోన్ ఇన్స్ట్రక్షన్స్ పర్మిషన్ కానీ అట్లాంటి తీసుకొని నేను త్వరలోనే ఇట్లాంటి ప్రజలకు ఇన్కన్వీనియంట్ అయ్యే పరిస్థితులు ఉన్న వాటి విషయంలో నేను తప్పకుండా నిర్ణయం తీసుకుంటాను. మిగతా కొన్ని విషయాలు ఎట్లా అంటే ఇది జిల్లా కలెక్టర్ గారికి మన గౌరవ ఆర్డీఓ గారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వారి దృష్టిలో ఉంచడానికి ఈ కరెస్పాండెంట్స్ అంటే లేఖల ద్వారా రిక్వెస్ట్ల ద్వారా పంపించే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడిన ఏంటంటే ఇవన్నీ వాస్తవంగా ఇప్పుడు మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు కూడా మన మండల స్పెషల్ ఆఫీసర్ గారు కూడా విన్నారు. ఏంటంటే ఇందులో ఎక్కువ శాతం జెన్యూనిటీ ఉంది. వాస్తవంగా ఇవన్నీ మీరు అడిగిన దానిలో న్యాయం ఉంది. కానీ దానికి పరిష్కారం ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు ఇది ఈ సభలో డిస్కషన్ కాకపోయినా మీకు ఎందుకు అవకాశం ఇచ్చానంటే వాస్తవం ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ కూడా ఈ సందర్భంగా నాకు కొన్ని విషయాలు కొత్త విషయాలు కూడా తెలిసినాయి. ఈ సందర్భంగా మళ్ళీ నెక్స్ట్ మనం ఒకరోజు ఇక్కడి గ్రామ సభ పెట్టుకుంటాం స్పెషల్ ఆఫీసర్ హోదాలో. అప్పుడు అన్ని విషయాలు చర్చించుకుందాం. ఆ రోజు వీటికి సాధ్యమంత వరకు కార్యరూపం దాల్చేలా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఇంకెవరు మాట్లాడలేదానికి మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. మా స్థాయిలో అయ్యేది మేము ఫైనల్ చేస్తాము. మాకన్నా పై అధికారులతో అయ్యేది ఉంటే వాళ్ళకు నివేదికలు పంపిస్తాము, పరిశీలన చేస్తాము, ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఈ మండలం తహసీల్దారే కాదు జిల్లా గిరిజనాధికార సంఘం కూడా అధ్యక్షుడు. అంటే కొన్ని సందర్భాలలో కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు మిగతా ఆఫీసర్స్ తోని ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ మీరు బాధ్యత తీసుకోలేదు కాబట్టి ఇష్యూ పెద్ద అవుతుంది. దాంతో అందరూ అధికారులు కూడా బదనామవుతారు. కాబట్టి మీరు ఇట్లాంటి రిపీట్ చేయొద్దని ఎన్నో సందర్భాలు చెప్పినాని తెలియజేస్తున్నాను. కాబట్టి ఇది మీరు గమనించగలరు. ఖచ్చితంగా మేము బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మహిళలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. గురువారం దౌదర్పల్లి మెడికల్ కళాశాల వద్ద 5 కోట్ల రూపాయల వ్యయంతో జిల్లా మహిళా సమైక్య భవన నిర్మాణ పనులకు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది కోటీశ్వరులు కావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. రమేష్
భారయతాం ధ్రువమ్మ కొంచెం సెల్ది సంవత్సరం 200 కోట్ల పైన 300 కోట్లు ఇట్లా టార్గెట్ పెట్టుకొని ఇచ్చేవాళ్ళము. దానికి ఇచ్చిన తర్వాత ముందుగా మన అవసరాలు, ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీరిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేయాలనే దాంట్లో కొంత మహిళలు వెనుకబడి మహిళా సంఘాలే క్యాంటీన్లు నిర్వహించేటట్టుగా వాళ్ళకే అవకాశం ఇచ్చేటట్టుగా చేయడం జరిగింది. మహిళా సమైక్యాలు గతంలో కూడా మన డివిజన్ ఒకటి ఉంది మహిళా సమైక్య. అక్కడ అనుకోకుండా వేరే దానివల్ల అక్కడ పనులు జరగడం లేదు. నెక్స్ట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ కొత్తగా 5 కోట్లు ఇవ్వడం వల్ల కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావడం చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడే నరసింహరావు గారు చెప్పినట్లు సోలార్ యూనిట్స్ అనేది సోలార్ యూనిట్స్ అనుకుని ఏదైనా కానీ అంటే హౌస్ అంటే ఇంటర్లో కూర్చొని తయారు చేసుకునే ఇండస్ట్రీస్, కాటేజ్ ఇండస్ట్రీస్ రావాలి. కాటేజ్ ఇప్పుడు మనము కోయంబత్తూరు కానీ కొంత ఒకసారి కమిటీని మనం వేసి కోయంబత్తూరు అంటే ఎక్కడనో జరిగితే మన గద్వాల్లో గౌరవ కలెక్టర్ గారు డైనమిక్గా ఉన్నారు, అదేవిధంగా పీడీ గారు కూడా డైనమిక్గా ఉన్నారు. మీరు ఇద్దరు సహాయ సహకారాలతోన మనం కోయంబత్తూరు కానీ ఇటువంటి కాటేజ్ ఇండస్ట్రీస్ ఏ స్టేట్లో ఉండవు, వారికి అక్కడికి వెళ్ళి ట్రైనర్స్ని కానీ వాళ్ళని పిలుచుకొచ్చి మన వాళ్ళు అక్కడ పోయి చూసినా మనకు కొంత అవగాహన అనేది దొరుకుతుంది. అవగాహన ద్వారా మనం కూడా కాటేజ్ ఇండస్ట్రీస్ని గద్వాల్లో ఇంప్రూవ్మెంట్ అయితే మ్యాక్సిమం మహిళలకి మంచి ఒక ఉపాధి అనేది దొరుకుతాయి. ఎందుకంటే మనకి ఏ ఇండస్ట్రీస్ లేవు ఇక్కడ. ఎంతసేపులో అగ్రికల్చర్ ద్వారానే ఇప్పటి వరకు కూడా మహిళలు అగ్రికల్చర్ ద్వారానే ఇప్పటి వరకు కూడా బతుకుతెరువు అనేది ఉంది. వేరే ఇండస్ట్రీస్ లేవు. మనకి ఏదైనా చేసుకున్నాలన్నా కూడా మనకి ఒక కొంత పెట్టుబడి పెట్టి చేసుకున్నాక ఆ ప్రోడక్ట్ ఎంతసేపులో ఫుడ్ ప్రోడక్ట్సే చేస్తున్నాం. ఆ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఫ్లో అనేది ఉండదు. ఎంతసేపులో కొంత మన చిన్న ప్రాంతం బయటికి పోవడం మనకన్నా క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. చాలా రకరకాల ఫుడ్ ప్రోడక్ట్స్ కంపెనీస్ పెద్ద ఎత్తున వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఆ కంపెనీ ప్రోడక్ట్ కారం ప్యాకెట్ పెడతాం, స్వస్తికి కొంటాడు కానీ మనది కొనడు. అంటే మనం ఏదైనా అది ఒక ప్రోడక్ట్ కంపెనీ ప్రోడక్ట్ కనుక వాడిని అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళ ప్రోడక్ట్స్ ఎక్కువ అవుతాయి. మనం ఫుడ్ ప్రోడక్ట్స్ మీద ఇప్పటి వరకు ఫుడ్ ప్రోడక్ట్స్ మీద పోతున్నాం. అవి పెద్ద ఇన్కమ్ సోర్స్ ఉండవు, ఎంతసేపు ఉన్నా అవి పెద్ద ఇన్కమ్ సోర్స్ ఉండవు. ఏదైనా ఇండస్ట్రియల్ పరంగా పోతేనే మనకి ఏదైనా లాభం జరుగుతుంది. మళ్ళీ దాని గురించి కొంచెం గౌరవ కలెక్టర్ గారు పీడీ గారు ఆలోచన చేయాలి. ఎందుకంటే మహిళా సంఘాలు ఈరోజు మా గద్వాల జిల్లాలో 100% రికవరీ, బ్యాంక్స్ కూడా లోన్స్ ఇస్తాయి. ఈరోజు సోలార్ యూనిట్స్ పెడుతున్నాం. సోలార్ యూనిట్స్ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో పెట్టాలని కూడా నేను రిక్వెస్ట్ చేసినాం. ఎందుకంటే చాలా గ్రామాల్లో మనకి ల్యాండ్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. చాలా ఐడెంటిఫై చేసి పెట్టినాం ఆల్రెడీ. వాళ్ళు ఐడెంటిఫై చేసినందువల్ల మన ఆ గ్రామాల్లో సోలార్ యూనిట్స్ పెట్టుకోవచ్చు. ఉట్టి సోలార్ యూనిట్స్ దానికి సరిపోయే ఇండస్ట్రీస్ వస్తే రెండు కంబైన్డ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఆలోచించాలని కోరుకుంటూ మరొకసారి మహిళా సంఘం వాళ్ళకి అందరు కూడా ప్రత్యేకంగా మీకు శుభాకాంక్షలు. కొత్త బిల్డింగ్ అవుతుంది మీకు భవిష్యత్తులో కూడా మీకు అంటే ఇటువంటి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టుకుని ఇప్పటి వరకు మీకు కొంత ఇబ్బంది ఉంది. మళ్ళీ అది కూడా డివిజన్ది మనం అనుకోకుండా అప్పుడు గతంలో ఎస్పీ ఆఫీస్కి ఇప్పుడు నర్సింగ్ కాలేజ్కి ఇవ్వడం వల్ల మీకు కొంత ఇబ్బంది ఉంది. నెక్స్ట్ భవిష్యత్తులో దాన్ని ఉపయోగించుకుంటాం, దీన్ని ఉపయోగించుకొని రెండు కూడా మంచిగా ఒక మోడల్గా గద్వాల జిల్లా అనేది ఒక మహిళ మనం ఎక్కడికో పోయి చూస్తున్నాం. ఆ మోడల్ ఈ మోడల్ మన దగ్గరకు వచ్చే విధంగా అంటే ఏదైనా గద్వాలనే సాధ్యమవుతుంది అనే విధంగా చేయాలని కోరుకుంటూ సెలవు. సలహా సూచనలు అన్నీ పాటిస్తూ మహిళా సంఘాలను ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనేది మేము చేస్తాం సార్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సమైక్య భవనం. సో దీనికి శంకుస్థాపనకి వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి, ప్రజాప్రతినిధులకి, మహిళా సంఘంలో ఉన్న అందరి సభ్యులకి కూడా నమస్కారం. సో ఈ ప్రభుత్వం ఒక ఉద్దేశం అయితే మహిళ అభివృద్ధి పొందితేనే మనకి సమాజం అభివృద్ధి పొందుతుంది అనేది గవర్నమెంట్ ఒక ప్రభుత్వం యొక్క ముఖ్య ఆలోచన ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక నుంచి కూడా చూస్తే ఏ స్కీమ్ చేసినా కూడా దాంట్లో మహిళలకి
మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. సో ఫ్రీ బస్ ఉన్నా కూడా దానికి కూడా మహిళలకే ఇచ్చినారు. తర్వాత 500 రూపీస్ ఎల్పిజి ఉన్నా కూడా దానికి మహిళలకే చెప్పినారు. తర్వాత ఇప్పుడు మనం అమ్మ ఆదర్శ పాఠశాల కింద కూడా దాదాపు 10 కోట్ల వరకు మొత్తం తీసుకున్నాం జిల్లాలో. అది కూడా మనం అమ్మ ఆదర్శ పాఠశాల త్రూనే చేయాలి అని గవర్నమెంట్ అనుకున్నది. సో అలాగే ఇప్పుడు మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి అనే ఒక స్కీమ్ పెట్టుకొని ఆల్రెడీ డిఆర్డిఓ గారు చాలా డీటెయిల్గా చెప్పినారు. సో అన్ని స్కీమ్స్, పౌల్ట్రీ యూనిట్ ఉండొచ్చు, లోన్స్ ఇప్పడం ఉండొచ్చు, పౌల్ట్రీ యూనిట్స్, ఫిషర్ యూనిట్స్, అన్ని యూనిట్స్ కూడా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏదంటే మహిళలకి మనం డెవలప్ చేస్తే కంట్రీ కూడా డెవలప్ అవుతుంది అనేది మన గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం. దానికోసం ఈ రోజు కూడా ఇప్పుడు ఈ మహిళా శక్తి భవనం, సో ఇందిరా మహిళా శక్తి భవనం అని మనకి చెప్పినారు. తర్వాత జిల్లా మహిళా సమైక్యం, సో ఈ యొక్క బిల్డింగ్ పెట్టడం ఉద్దేశం కూడా ఈ యొక్క బిల్డింగ్లో మీరు ఏది ట్రైనింగ్ చేసుకోవాలన్నా కూడా, మీరు ఏదైనా అకౌంట్స్ పెట్టుకోవాలన్నా కూడా ఎంటైర్ మహిళ, ఇప్పుడు ఆల్రెడీ చెప్పినారు దాదాపు మనకి 70,000 మెంబర్ ఉన్నారని చెప్పినారు. సో మొత్తం 12 మహిళా సంఘాలు, మండల్ మహిళా సంఘాలు, తర్వాత 70,000 మెంబర్స్, ఇవన్నీ దానికి నుంచి కూడా ప్లాన్ చేయాలన్నా ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా ఒక సైడ్లో ఉండి, ఇప్పుడు మనకి అమూల్ కూడా చూస్తే అది కూడా కోఆపరేటివ్ మూమెంట్లో అయినది. ఇప్పుడు ఈవెన్ మహిళా సంఘాలు కూడా ఒక రకంగా కోఆపరేటివ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఏదైనా ప్లాన్ చేయాలన్నా, ఏదైనా అమలు చేయాలన్నా కూడా ఒక బిల్డింగ్ కావాలి, దానికి ఉండాలి అన్నట్టు ఇప్పుడు ఈ బిల్డింగ్ చూసినా కూడా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళే ముఖ్యంగా ఉన్నారు. కానీ కంప్లీట్ బిల్డింగ్ పంచాయతీరాజ్ ఈఈ గారు, తర్వాత వాళ్ళు కంప్లీట్ టీం చేస్తున్నారు. సో ఈ ఒక బిల్డింగ్ చూసినా కూడా మనకి కార్పొరేట్ బిల్డింగ్ లాగా ఉంది. అంటే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఆల్రెడీ డిఆర్డిఓ గారు కూడా చెప్పినారు, ఇది క్రోర్పతి చేయాలి అనేది గవర్నమెంట్ ఒక ఉద్దేశం. దానికోసం ఇది మొదటి అడుగు. సో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టు మనకి గవర్నమెంట్లో ఒక 3-4 స్కీమ్స్ నడుస్తున్నాయి, ఇంపార్టెంట్ స్కీమ్స్. అన్ని దాంట్లో కూడా మహిళలకే ముఖ్య సెంటర్ పీస్గా పెట్టుకున్నారు. ఇప్పుడు అట్లాంటిది ఏ గవర్నమెంట్ స్కీమ్ తీసుకున్నా కూడా గవర్నమెంట్ మహిళలకే ముఖ్య సెంటర్ పీస్ లాగా చేసుకొని చేస్తున్నారు. అలాగే ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు, వేరే కోయంబత్తూరు అట్లాంటిది ప్లేసెస్లో కూడా ఇట్లా మహిళా సమైక్య నుంచినే అంత డెవలప్మెంట్ అయ్యింది అని. మన తరఫు నుంచి కూడా మీరు ఏదైనా ఒక 4-5 ఎవరు ప్రోగ్రెసివ్గా ఉంటారో వాళ్ళకి ఒక గుర్తు పెట్టుకుంటే మన తరఫు నుంచి కూడా పంపిస్తాము. పంపించి మీరు అక్కడ నుంచి నేర్చుకొని వస్తే ఇక్కడ కూడా మనం అది ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఫైనల్గా చెప్పినట్టు ఇప్పుడు మనం ఎట్లా కోయంబత్తూరు ఇట్లాంటి ప్లేస్కి వెళ్ళి చూసుకొని వస్తామో, మనది కూడా టైలరింగ్ యూనిట్ అయినా ఏదైనా కూడా, ఇప్పుడు మనకి చేనేత ఉంది, తర్వాత గద్వాల్ శారీస్ చాలా ఫేమస్ ఉన్నాయి, ఏదైనా కూడా నెక్స్ట్ ఇట్లా మనం ఇక్కడ ఇప్పుడు స్టార్టింగ్లో సిద్దిపేట కూడా చాలా బాగా చేశారు. అండ్ కోయంబత్తూరు ఇట్లాంటి ప్లేస్ లాగా మీరందరూ పని చేస్తే, మీరందరూ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్ ఉండొచ్చు, బ్రిక్ మేకింగ్ యూనిట్ ఉండొచ్చు, పౌల్ట్రీ యూనిట్ ఉండొచ్చు, ఫిషరీ యూనిట్స్ ఉండొచ్చు, ఏదైనా కూడా మీరు మంచిగా చేస్తే నెక్స్ట్ టైం వేరే రాష్ట్రం నుంచి కూడా మన రాష్ట్రానికి వచ్చి ఇట్లా గద్వాల్లో కూడా ఇట్లా మహిళా సంఘాలు ఇట్లా బాగా చేశారన్నట్టు కావాలి. సో దానికోసమే ఇది ఇక్కడ నుంచి మొదలయ్యి ఈ యూనిట్ కూడా ఇంకా సెప్టెంబర్ వరకు కంప్లీట్ చేస్తారా ఈ గారు? సెప్టెంబర్ వరకు చేస్తారు. సో ఇక్కడ నుంచి మొదలవుతుంది. మీరందరూ కూడా గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏముంది, మన తరఫు నుంచి మీకు ఏమి కోఆపరేషన్ కావాలి, ఇక్కడ మంచిగా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన ఆఫీసర్స్ ఉన్నారు. సో మీరు కూడా అంతే, మీ తరఫు నుంచి కూడా మనకి సహకారం ఇస్తే మన జిల్లాని ఒక మోడల్ జిల్లాలాగా చేయవచ్చు అని నేను అనుకుంటూ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. కూడా ఇచ్చినటువంటి సలహా సూచనలన్నీ పాటిస్తూ మహిళా సంఘాలను ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనేది మేము చేస్తాం సార్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.